అంటే అది గతం అంటే ఎవరికైనా గతమే కదా. మైథిలి చెప్పిన గతం విన్నాక నాకే చాలా బాధగా ఉంది. ముద్ద దిగట్లేదు. అలాంటిది అత్తయ్య ఎలా తినగలుగుతారు? అన్నం తినేటప్పుడు అనవసరంగా గతాన్ని గుర్తు చేసినట్టున్నాను. తిన్న తర్వాత మాట్లాడి ఉండుంటే బాగుండేది. మైథిలి, నువ్వు కూడా కూర్చో. ఏమండి, మన షెఫ్ సుందర్ గారు ఫోన్ చేస్తున్నారు. మాట్లాడు. హలో సుందర్ గారు, చెప్పండి. సారీ మేడం, ఈ టైంలో మీకు ఫోన్ చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. అయ్యో, నో ప్రాబ్లం అండి. నేనే మీకు కాల్ చేసి రేపు ప్రోగ్రామ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. ఇంతలో మీరే చేశారు. విషయం ఏంటో చెప్పండి. నేను ఇలా మాట్లాడుతున్నానని మీరు తప్పుగా అనుకోకండి మేడం. మన కంపెనీలో నేను దాదాపుగా 10 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. నా శాలరీ అనుకున్నంత ఇంక్రీజ్ అవ్వట్లేదు. అందుకని ఈ నెల నుంచి నా శాలరీ 50,000 పెంచుతారని కాల్ చేశాను మేడం. వాట్? 3 months బ్యాకే కదండి మీ శాలరీ పెంచాం. మళ్ళీ ఇంతలోనే శాలరీ పెంచమని అడిగితే ఎలా సాధ్యం అవుతుంది సార్? ప్లీజ్ మీరు కూడా కాస్త ఆలోచించండి. సారీ మేడం, నాకు బయట కంపెనీ నుంచి బెస్ట్ ప్యాకేజ్ ఆఫర్స్ వస్తున్నాయి మేడం. నేను అడిగిన శాలరీ ఇస్తానంటేనే మీ కంపెనీలో కంటిన్యూ అవుతాను, లేదంటే డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఏంటి సార్, 10 years నుంచి మా కంపెనీలోనే జాబ్ చేస్తున్నాను అని చెప్తున్నారు. ఆ మాత్రం విశ్వాసం లేదా? ఇప్పటికిప్పుడు 50,000 రూపాయలు శాలరీ పెంచమంటే ఏ కంపెనీ అయినా ఎలా పెంచగలుగుతుంది? అవన్నీ నాకు తెలియదు మేడం. మీరు పెంచుతారా, వేరే కంపెనీ చూసుకోమంటారా? మీ ఇష్టం సార్. కంపెనీ రూల్స్ ప్రకారం ఇప్పటికిప్పుడు 50,000 పెంచడం అంటే ఇంపాసిబుల్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఏంటిది మైథిలి? మనం 2 daysలో 100 కిలోల స్వీట్స్ ఆర్డర్ ఇవ్వాలి. ఇలాంటి టైంలో షెఫ్తో ఎందుకు గొడవ పెట్టుకున్నావు? నేనేం గొడవ పెట్టుకోలేదు అత్తయ్య గారు. ఆయనే శాలరీ పెంచమని డిమాండ్ చేస్తున్నారు. అడిగిన శాలరీ ఇవ్వకపోతే పక్క కంపెనీకి వెళ్ళిపోతాను అని బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారు. ఇలా అని అడిగిన వాళ్ళందరికీ శాలరీ పెంచుకుంటూ పోతే మన కంపెనీ మూసుకోవాల్సి వస్తుంది. కంపెనీ మూసుకునే బదులు ముందు నువ్వు నోరు మూసుకుంటే మంచిది. అమ్మా, ఇప్పుడు మైథిలి అన్న దాంట్లో తప్పే ఉంది. తప్పున్నర్రా? రేపా షెఫ్ గాడు శాలరీ పెంచలేదన్న వంకతో డ్యూటీకి గనక రాకపోతే ఆ లాస్ ఎవరికి? మనకే కదా. అత్తయ్య గారు, మీరేం టెన్షన్ పడకండి. అతను జస్ట్ బెదిరించాడంతే. నాకు తెలిసి రేపు ఖచ్చితంగా డ్యూటీకి వస్తాడు. నాకు నమ్మకం లేదు మైథిలి. ఎందుకో నువ్వు చాలా రాంగ్ డెసిషన్ తీసుకున్నావనిపిస్తుంది. అమ్మా, ఎంప్లాయీస్ అన్నాక శాలరీస్ పెంచమని అడగడం, బ్లాక్మెయిల్ చేయడం న్యాచురల్ కదా. ఈ మాత్రం దానికి ఎందుకంత టెన్షన్ పడతావు? మైథిలి చెప్పినట్టుగా అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా శాలరీ పెంచడం సాధ్యం కాదు కదా. కాకపోవచ్చురా, కానీ ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో నయాన్నో భయాన్నో బతిమిలాడి చేయించుకోవాలి. కానీ ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడి రేపు జరగరాందేదైనా జరిగితే ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారా? అత్తయ్య గారు, మీరు నెగిటివ్గా ఆలోచించకండి. నా 6th సెన్స్ ప్రకారం ఆయన ఖచ్చితంగా వస్తాడు. మనం అనుకున్న పని జరుగుతుంది. నువ్వంత నమ్మకంగా చెప్తున్నావు. చూద్దాం రేపేం జరుగుతుందో. చూడ్డానికేం లేదు. రేపు కానీ సుందర్ డ్యూటీకి రాకపోతే దానికి మైథిలీనే బాధ్యత వహించాల్సొస్తుంది.
నువ్వు బాధపడకు. కంపెనీ రూల్స్ ప్రకారం నువ్వు తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్. వాడు కాకపోతే ఇంకొకరిని చూద్దాం. అంతేకాని అవసరం ఉంది కదా అని ప్రతి ఒక్కరి ముందు తల వంచుకోవాల్సిన అవసరం లేదు. మామా, ఆ షెఫ్ సుందరం గారు ఇంకా రాలేదేంది మామా? గొప్ప గొప్ప పనులు చేయాలంటే కాస్త ఓపిక ఉండాలిరా. కిడ్నాప్ గొప్ప పని. ఆ మైథిలి అనుకున్న టైంకి స్వీట్లు తయారు చేయలేక, డెలివరీ చేయలేక, కస్టమర్ల ముందు మాటలు పడాలన్నా, అనుకున్న టైంకి ముందుగా డెలివరీ చేయలేదు అన్న బ్యాడ్ నేమ్ రావాలన్నా మనం కిడ్నాప్ చేయాల్సింది ఆ చెఫ్ సుందరం గారిని. నిజానికి శాలరీ పెంచకపోతే ఈరోజు ఆగిపోదాం అనుకున్నాను. కానీ రాత్రంతా ఆలోచించిన తర్వాత కొన్నేళ్లుగా మనకు అన్నం పెట్టిన కంపెనీకి ఇలా చేయడం కరెక్ట్ కాదేమో అనిపించింది. అందుకే ఈ రోజు వరకు డ్యూటీ చేసి అనుకున్న టైంకి స్వీట్స్ని డెలివరీ చేసి ఆ తర్వాత ఉత్తమ్ గారితో మాట్లాడదామని డిసైడ్ అయ్యాను. మంచి నిర్ణయం తీసుకున్నావన్నా. జానకి రామయ్య గారి కంపెనీ చాలా మంచి కంపెనీ. అవునరా, అందుకే కదా పక్క కంపెనీలో ఆఫర్లున్నా అవి కాదనుకొని డ్యూటీకి వెళుతున్నాను. రే మామా, ఆ సుందరం గారి కారు వస్తుందిరా. ఎవరు సార్ వీళ్ళు? ఏమో ఎవరు సార్ మీరు? చూడండి, మర్యాదగా సైలెంట్గా కార్ దిగి నా కార్ ఎక్కితే ప్రాణాలతో ఉంటారు, లేదంటే చచ్చి శవాల్లాగా మార్చురీలో ఉంటారు. సార్ అసలు ఎవరు సార్ మీరు? గన్ను మీ తాత చూపిస్తున్నాడా, మీ మామ చూపిస్తున్నాడు రా? ఓ పక్కన కిడ్నాప్ చేస్తుంటే ఎవరు సార్ మీరంటావేంటి? మూసుకొని దిగరా, దిగ. సార్ 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 ప్లీజ్ సార్ వదిలేండి సార్. సార్ సార్ ముందు దిగు. సార్ సార్ వదిలేండి సార్. వదిలేండి సార్. ఎవరు సార్ మీరు? సార్ వదిలేండి సార్. ఎక్కిండ్రా ఫాస్ట్గా. రేయ్, సార్కి ఫోన్ కొట్రా. హలో శంకర్. భయ్యా, మన ప్లాన్ సక్సెస్. ఆ షెఫ్ గారిని, ఆ టీంని అందరినీ కిడ్నాప్ చేసినాం. సూపర్. ఆ షెఫ్ల్ని ఫామ్ హౌస్లో కట్టిపడేయండి. పని పూర్తి కాగానే పంపించవచ్చు. సరే భయ్యా, డైరెక్ట్గా ఫామ్ హౌస్కి వస్తున్నాం. ఏమైందిరా, మన ప్లాన్ సక్సెసా? అవునమ్మా. ఆ మైథిలి ఆర్డర్ పూర్తి చేసి డెలివరీ ఇవ్వాలంటే వాళ్ళ కంపెనీ షెఫ్ ఉండాలి కదా. వాళ్ళ షెఫ్ ఇప్పుడు మన హ్యాండ్ ఓవర్లో ఉన్నాడు. 24 అవర్స్ గడిచిన తర్వాత ఆ మైథిలి ఆర్డర్ ఫినిష్ చేయడంలో ఫెయిల్ అయ్యాక అప్పుడు ఆ గ్యాంగ్ మొత్తాన్ని రిలీజ్ చేస్తాం. పొరపాటున వాళ్ళ చెఫ్లని మనమే కిడ్నాప్ చేయించామని తెలిస్తే? ఎలా తెలుస్తుందమ్మా? కిడ్నాప్ చేసింది మనం కాదు కదా, ఆ హల్వాగాడు. మహా అయితే దొరికిపోతే వాడు దొరికిపోతాడు. మనం సేఫ్. కరెక్ట్. ఏమే మైథిలి, మాకు రావాల్సిన కాంట్రాక్ట్ని తన్నుకుపోతావా? చూస్తానే. అనుకున్న టైంకి నువ్వు స్వీట్లు ఎలా డెలివరీ చేస్తావో నేను చూస్తాను. మైథిలి, మైథిలి, మైథిలి. ఏంటత్తయ్య గారు పిలిచారు? ఆ షెఫ్ ఏమైనా ఫోన్ చేశాడా? చేయలేదు అత్తయ్య గారు. పోనీ నువ్వేమైనా అతనికి ఫోన్ చేశావా? లేదు అత్తయ్య గారు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? స్వీట్ షాప్ ఉంచుదాం అనుకుంటున్నావా, లేదా నీ పుణ్యమా అని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నావా? అత్తయ్య గారు ప్లీజ్, మీరు టెన్షన్ పడకండి. టెన్షన్ పడకుండా ఏం చేయమంటావు? నువ్వు చేసిన పనికి టెన్షన్తో గుండాగి చచ్చేలా ఉన్నాను. సుహాసిని,
ఆవేశపడినంత మాత్రాన ఆగిపోయిన పనులు జరుగుతాయా? ఫస్ట్ తనేం చెప్పాలనుకుంటుందో విను, ఆ తర్వాత మాట్లాడు. సారీ అత్తయ్య గారు. అమ్మా, మనం ఎంత టెన్షన్ పడుతున్నామో మనకంటే 100 టైమ్స్ ఎక్కువ తనే టెన్షన్ పడుతోంది. తనే చేయాల్సిన పనులు ఆపలేదు. మైథిలి, ఒకసారి షెఫ్కి కాల్ చేయి. అలాగేనండి, ఇప్పుడే చేస్తాను. The number you have dialed is currently switched off. ఏమైంది మైథిలి? స్విచ్ ఆఫ్ అని వస్తుందండి. స్విచ్ ఆఫా? వెరీ గుడ్. మేము అనుమానించినట్టుగానే జరిగిందన్నమాట. అప్పటికి ఆంటీ చెప్తూనే ఉన్నారు, ఆ చెఫ్ అడిగినంత సాలరీ ఇస్తే ఎలాంటి ప్రాబ్లము ఉండదు అని. కానీ ఈ మైథిలి గారు తను పట్టిన కుందేళ్ళకి 3 కాళ్ళు అన్నట్టుగా మొండిగా ప్రవర్తించి ఆ చెఫ్ కి సాలరీ పెంచను అని చెప్పింది. దాంతో వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టున్నాడు. వాడు కాకపోతే వాడి బాబు లాంటి షెఫ్లు 100 మంది దొరుకుతారు. ఆ మాత్రం దానికి వాడి కాళ్ళు పట్టుకుని బతిమలాడదామంటారా? బతిమిలాడకపోతే రేపు జడ్జి గారు కాళ్ళొట్టుకుని బతిమిలాడాల్సి వస్తుంది. అమ్మా, మీరు అడిగిన టైంకి డెలివరీ ఇవ్వలేకపోయాము అని. చెఫ్ కాళ్ళు అట్టుకుంటే ప్రాబ్లం ఏం రాదు, కానీ కస్టమర్ కాళ్ళు అట్టుకోవాల్సి వస్తేనే అసలు ప్రాబ్లం మొదలవుద్ది. అన్నయ్య ప్లీజ్, మనం తనకి ధైర్యం చెప్పాలి, కానీ ఇలా భయపడితే ఎలా? ఏం మాట్లాడుతున్నావు సులోచన? అక్కడికేదో మైథిలి మాత్రమే కంపెనీ గురించి బాధపడుతున్నట్టు, మేమంతా చేతకాని వాళ్లలాగా కేవలం సలహాలు మాత్రమే ఇస్తున్నట్టు ఎందుకు మాట్లాడుతున్నావు సులోచన? అమ్మా ప్లీజ్, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఎవరు తప్పు చేశారు, ఎవరి వల్ల తప్పు జరిగింది అని కాదు, జరిగిన తప్పుని ఎలా సరిదిద్దుకోవాలి అని. అవునత్తయ్య గారు, నాకు తెలిసి ఆ కిషోరే షెఫ్ని ఏదో చేసుంటాడు. అందుకే సుందరం గారి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. చాలా ఆపుతావా? వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది వాడిని బెదిరించటం వల్ల, భయపెట్టడం వల్ల, కిడ్నాప్ చేయటం వల్ల కాదు, కేవలం శాలరీ పెంచను అనటం వల్ల. నీ మొండితనం పక్కన పెట్టి శాలరీ పెంచుతాను అని ఒక్క మాట చెప్పుంటే ఈ రోజు ఆ చెఫ్ వచ్చుండేవాడు, మన పని స్మూత్ గా జరిగిపోయిండేది. తెలివి నీ ఒక్కదాని సొత్తు అయినట్టు మాట్లాడొద్దు. ఆ మాత్రం కామన్ సెన్స్ మాకు కూడా ఉంది. కాకపోతే కంపెనీ రూల్స్ ప్రకారం ఒక్కసారి శాలరీ పెంచిన తర్వాత సంవత్సరం వరకు మళ్ళీ శాలరీ పెంచకూడదు అని రూల్ ఉంది. ఆ రూల్ని బ్రేక్ చేయమంటావా? మరిప్పుడు ఏం చేద్దాం? షెఫ్ రాకపోతే, స్వీట్స్ రెడీ చేయలేక, అనుకున్న టైంకి డెలివరీ ఇవ్వలేక కస్టమర్ దగ్గర మాట పడాల్సింది మనమే కదా. కరెక్ట్గా చెప్పావు సిస్టర్. గాడిదికేం తెలుసు గంధపు చెక్కల వాసన అని? నిన్న గాక మొన్నొచ్చిన ఈవిడికేం తెలుసు మన బిజినెస్ ఇలువ? అయినా దొంగతనాలు చేసుకుని బతికే ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆడపిల్లకి బిజినెస్ అప్పచెప్పడం మనది బుద్ధి తక్కువ. అంకుల్ ప్లీజ్, అనవసరంగా టాపిక్ని డైవర్ట్ చేయకండి. ఇప్పుడేంటి, ఎవరో ఒక షెఫ్ని తీసుకొచ్చి అనుకున్న విధంగా స్వీట్స్ తయారు చేసి అనుకున్న టైంకి డెలివరీ చేయాలి, అంతే కదా? అవును, అంతే. కానీ ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితిలో అదంత ఈజీ పని కాదు. కరెక్టే, ఈజీ పని కాకపోవచ్చు, కానీ అసాధ్యమైతే కాదు కదా. ఏమండి, మనం అర్జెంటుగా బయలుదేరి స్వీట్ షాప్కి వెళ్దాం. త్వరగా రండి. అలాగే మైథిలి, 10 minutesలో రెడీ అవుతాను, వెంటనే వెళ్ళిపోతాం. సరే. ఇప్పటికిప్పుడు స్వీట్ షాప్ కి వెళ్ళి ఏం చేస్తారు? ఏతుంటదే, మన కంపెనీ ఎలా మూతపడుద్దో దగ్గరుండి మరి ఈ వీడియో తీసుకొని వస్తారు. అల్లుడు గారు,
వాళ్ళిద్దరూ మనలాగా ముసలి వాళ్ళు అనుకున్నారా? అమ్మ దీనమ్మ బత్తాయో, నీతో పాటు నన్ను కూడా ముసలోని చేసావు అత్తయ్యా. వాళ్ళు కుర్రాళ్ళు. ఈ జనరేషన్ పిల్లలు ఏదో ఒకటి చేస్తారు. ఈ సమస్య నుంచి మనల్ని బయట పడేస్తారు. నాకు నమ్మకం లేదత్తయ్య గారు. మైథిలి గనక అనుకున్న టైంకి డెలివరీ చెయ్యలేక మన కంపెనీకి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చిందో క్షమించే ప్రసక్తే లేదు. మీకు మాటిస్తున్నాను అత్తయ్య గారు, మన కంపెనీకి కానీ మన కుటుంబానికి మాటొచ్చే పని కానీ మాట పడాల్సిన అవసరం కానీ రాదు. మీ కోడలు రానివ్వదు. ఒకవేళ వస్తే దానికి కారణమైన వాళ్ళ అంతు చూస్తాను. అంతు చూస్తావా? అంతు నువ్వు అంతు చూడటం కాదే, నీ అంతే నేను చూస్తాను. నిన్ను స్వీట్ షాప్కి వెళ్ళనివ్వను. నువ్వనుకున్న పనిని పూర్తి చేయనివ్వను. ఒరే మామ, త్రిష ఫోన్ చేస్తుందిరా. రేయ్, కత్తి లాంటి ఫిగరు కోరుకొని మరి మనకి ఫోన్ చేస్తుందంటే దాని కోరిక తీర్చడం మన ధర్మం రా. ఒకసారి మాట్లాడరా, మాట్లాడు. హలో. హలో హల్వా, ఎక్కడున్నావు? స్వర్గంలో ఉన్నాను. వస్తావా? సోది మాటలు ఆపి ముందు మ్యాటర్ ఏంటో తెలుసుకో. ఎవరు మ్యాటరు? ఎవరు తెలుసుకోవాలి? చూడు, అసలే నాకు ఓర్పు తక్కువ, నీకేమో నసెక్కువ. అయినా తప్పని పరిస్థితుల్లో నీకు ఫోన్ చేశాను. విషయం ఏంటంటే, నేను చెప్పిన పని చేస్తే 25 లక్షలు నీ అకౌంట్లో పడతాయి. అలాగే మైథిలి నీ సొంతమవుతుంది. ఏం మాట్లాడుతున్నావు? 25 లక్షలు పక్కన పెడితే ఆ మైథిలికి ఆల్రెడీ పెళ్ళయింది. తను నా సొంతం ఎలా అవుతుంది? ఎలా అవుతుందో నేను చెప్తాను, జాగ్రత్తగా విను. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను గాని నా కుటుంబ సభ్యులు గాని మీ ఇంటి గడప తొక్కరు. మైథిలి కూడా నా ఇంటి గడప తొక్కదు. నా ఇంటి వాళ్ళు మీ ఇంటి గడప తొక్కినా, మైథిలి నా ఇంటి గడప తొక్కినా, ఆ తర్వాత మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను నా కూతురు దానికి కట్టుబడి ఉంటాం. అర్థమైంది కదా? గుణశేఖర్ చేసిన ఛాలెంజ్ ప్రకారం మైథిలి కనుక అత్తారిల్లు దాటి పుట్టింట్లో అడుగు పెట్టిందా, ఆ క్షణమే అత్తింటితో ఉన్న అన్ని సంబంధాలు తెగిపోతాయి. మైథిలి ఉత్తంకి దూరమైపోతుంది. ఆ తర్వాత పుట్టింట్లోనే శాశ్వతంగా ఉండిపోతుంది. అదే కాని జరిగితే ఇంకేం చెప్పొద్దు. మ్యాటర్ మొత్తం అర్థమైంది. ఏదో ఒకటి చేసి మైథిలిని గనక అత్తింటి నుంచి పుట్టింటికి రప్పించగలిగితే సుహాసిని గారు మైథిలిని ఇంట్లో నుంచి శాశ్వతంగా గెంటేస్తారు. ఆ తర్వాత ఉత్తమ్కి మరో అమ్మాయితో పెళ్లి జరిపిస్తారు. అంతే కదా? అవును హల్వా, నాకు ఉత్తమ్ కావాలి, నీకు మైథిలి కావాలి. మన ఇద్దరి కోరిక నెరవేరాలి అంటే నువ్వు మైథిలిని పుట్టింటికి రప్పించాలి. ఏంటి మీ ఇద్దరు పగటికలలుగా ఉంటున్నారా? ఆ శేఖర్ శబ్దం చేశాడని తెలిసిన తర్వాత మైథిలి ప్రాణం పోయినా పుట్టింట్లో అడుగు పెడుతుందా? ఒకవేళ పెట్టినా ఆ శేఖర్ గారు రానిస్తాడా? పగటి కళ్ళ కండం మానేసి కొంచెం ప్రాక్టికల్ గా బతుకూరి. నోర్మీరా, ముందు హల్వగడికి పోని. నువ్వు నోర్మి. మా మామగాడు పెద్ద జఫగాడు. మైథిలితో పెళ్లి జరుగుతుందని ఆశ పెడితే ఏ తిక్క పనైనా చేస్తాడనే కదా మా ఓనికి ఫోన్ చేస్తున్నావు నువ్వు. నీ మాయిలో మా హల్వాగాడు పడతాడేమో, ఈ శంకర్ గాడు పడడు. ఉండ్రా. హలో త్రిష. త్రిష, నీ ప్లాన్ నాకు బాగా నచ్చింది. అయితే మైథిలికి అత్తిల్లు ఎంత ముఖ్యమో పుట్టిల్లు కూడా అంతే ముఖ్యం. పుట్టింట్లో ఎవరో ఒకరిని ప్రమాదంలోకి నెట్టాను అంటే వాళ్ళని కాపాడుకోవడానికి
మైథిలి పుట్టింటికి రాక తప్పదు. కరెక్ట్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ ఇంట్లో వాళ్ళ నలుగురిలో ఎవరో ఒకరిని చావు అంచుల్లోకి నెట్టాలి. ఆ చావు వార్త విన్న మైథిలి చచ్చినట్టు ఆ ఇంటికి రావాలి. అది సుహాసిని ఆంటీ చూడాలి. ఆమెకి చూపించే బాధ్యత నాది. మైథిలిని పుట్టింటికి రప్పించే బాధ్యత నీది.